పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మద్దతుగా ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎందుచేత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నెరవేర్చకుండా 2 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ ఇటు ప్రజల్ని మోసం చేస్తూ ఇటు అన్ని వర్గాల ప్రజల్ని కూడా నెట్ట నిలువున ముంచిన సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తారు. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తెచ్చుకుందాం అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు మనం అక్కడ ప్రతి ఒక్కటి చూసుకున్నాం. సూపర్ 6 హామీలు అన్నీ కూడా తీసుకున్నాం ఒక్కొక్కటిగా. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లే. మరి అలాంటి మహిళా ఓటర్లకి నేను ఆడబిడ్డ నిధి అని చెప్తూ ప్రతి నెల 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డ అక్క చెల్లెమ్మలకు నేను 1,500 ఇస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ హామీని అమలు చేయకపోవడం మన నారా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానం కాదా అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం అదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారో గడిచిన వారం రోజుల నుంచి మనం కూడా చూస్తున్నాం. ఒక పక్కేమో నిరుద్యోగ యువతకు నేను ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నాయన మెగా డిఎస్సి అనే పేరుతో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్స్ నిర్వహించకుండా స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారి అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చి మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు ఈరోజు వారి జీవితాలతో నారా చంద్రబాబు నాయుడు గారని నారా లోకేష్ గారిని గేమ్స్ ఆడుకోవడం వాస్తవం కాదా అనేది మీ సందర్భంగా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 200 మంది నిరుద్యోగులు ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం అంటే మరి అది వాస్తవం కాదా? అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అయితే ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా అటకెక్కించేసాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు ప్రతి కుటుంబానికి. ఒక్కటంటే ఒకే సిలిండర్ ఇచ్చి 2 సంవత్సరాలకి 6 సిలిండర్ల రావాల్సింది ఈరోజు 1 సిలిండర్ పెట్టి చేతులు దులుపుకునే వైనం. ఈ రాష్ట్రంలో అర్హులున్న ప్రతి కుటుంబాలు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే దృశ్యం సినిమా కన్నా సస్పెన్స్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అందరినీ ఏ విధంగా సస్పెన్స్ లో పెట్టారో, ఎప్పుడు వస్తుందో అని సస్పెన్స్ లో పెట్టారో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ. మరి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలతో రైతులందరినీ కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకుల దగ్గర నుంచో పెట్టారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అని కాదు, గిట్టుబాటు ధరగా కూడా కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన హామీలు
తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6 హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చారు, ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు? సుపరిపాలనలో తొలి అడుగు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మరి ఇచ్చే నిన్న సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరి 2 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారే, మరి మీద సుపరిపాలనలో తొలి అడుగు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, తుగ్లక్ పాలనలో విధ్వంసం, వెన్నుపోట్లు తొలి అడుగు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారని మనం చేసుకుంటున్నాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూసుకుందాం. ఇదే రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, వారినే తీసుకుందాం. కిలో ₹2 బియ్యం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఒక బెంచ్ మార్క్ అది. అంటే ఒక ముఖ్యమంత్రికి పరిపాలన చేస్తే ఒక ముద్ర ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యంతో ఒక బెంచ్ మార్క్ వేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ అండగా నిలిచి అమ్మ ఒడి, నాడు నేడు పేరుతో స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా కళ్ళు ఎదురకుండా చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అదో బెంచ్ మార్క్. మరి ఇది చంద్రబాబు నాయుడు గారిది ఏముంది? 40 సంవత్సరాల అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉంటారే, మీ బెంచ్ మార్క్ ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేయడం, వెన్నుపోటు పొడస్తనే మీ బెంచ్ మార్కా అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసేంతవరకు కూడా ప్రజలకు అండగా నిలిచి పోరాడతామని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఈ రోజు మరొక స్థానిక సమస్యలు తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉన్నాడు, చేతగాని మంత్రి, అసమర్థ మంత్రి అని అంటా ఉన్నాం. ఎందుచేత అంటే వాస్తవంగా ఈ ప్రాంత వ్యక్తి కాదు. కాకపోయినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు మోసపోయి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యక్తి ఎవరనే చూడకుండా ఓటేయడం జరిగింది. అది వాస్తవం. కానీ ఈనాడు మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు మంత్రి గారు అంటే ఈ నియోజకవర్గం పాలనంతా కూడా తన తండ్రి గారికి అప్పచెప్పారు. కార్మిక శాఖలో మొత్తం అంతా కూడా తన బావగారికి అప్పచెప్పారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు అంటే సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. మరి ఏంటి మంత్రి గారు, మరి ఇటు తండ్రి కానీ ఇటు బావగారు కానీ ఏం చేస్తా ఉన్నారు? ప్రజాసేవ ముసుగులో ప్రజలు లూటీ చేస్తూ ఉన్నారు. ఈ తండ్రి కానీ ఈ బావగారు కానీ ఇసుక రూపంలో కానీ లేకపోతే ఏవైతే మట్టి రూపంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న టేకు చెట్ల రూపంలో కానీ చెప్పుకుంటే సిగ్గుచేటు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి చికెన్ షాపుల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కూడా వాసంశెట్టి సత్యం అమ్ముకు దొబ్బుతున్నాడంటే మరి ఏమని చెప్పుకోవాలి? నెలకి 2 లక్షల రూపాయలు చికెన్ షాపుల్లో ఉన్న వ్యర్థాలను కూడా అమ్ముకుని 2 లక్షల రూపాయలు వాసంశెట్టి సత్యం ఏ విధంగా అర్జిస్తున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ని మేము గతంలోనే చెప్పాం, 2 మండలాలతో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ ఉండబోవు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాణి వినిపించాం. మరి ఆనాడు ఏమన్నారు ఇటువలో ఉన్నటువంటి నాయకులు? నారా చంద్రబాబు నాయుడు గారు మా చెవులు ఊదారు, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా తరలి వెళ్ళిపోవు అనేది ఆనాడు నియోజకవర్గ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరిగింది. మరి ఈనాడు దాన్ని నిజం చేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు
తొలి పోటుగా ఎలక్ట్రికల్ డి ఆఫీస్ని అమలాపురం తరలించేయడం వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ, ఇటు డిఎస్పి ఆఫీస్ కానీ, ఇటు ఇరిగేషన్ ఆఫీస్ కానీ, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఖాళీ అవుతాం తథ్యం. ఈ అసమర్థ పాలనలో ఈ అసమర్థ మంత్రి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందదు అనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మంత్రి గారు చేస్తున్నటువంటి దురాఘాతాలను, ఈ తండ్రి చేస్తున్నటువంటి చీకటి వ్యాపారాలను ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వాసంశెట్టి సత్యాన్ని మంత్రిని ప్రజా కోర్టులో, మామూలుగా కాదు ప్రజా కోర్టులో మోకాల మీద నుంచోబెడతామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నశించాలి. ఇంకా అలా ఉంది. వచ్చారు చూపించాలా దగ్గరికి.
జగన్ ఓ జై జగన్ జై జగన్ జై జగన్